చేసి 2012లో రైల్వే ట్రాక్కి మా పొలం అప్పుడు కూడా మా పొలం ఆక్రమించారు. అప్పుడు కూడా అన్యాయంగా మా పర్మిషన్ లేకుండా రాత్రులు కాంట్రాక్టర్లు మా పొలం పైన దాల్మియా ట్రాక్ వేయడానికి ట్రై చేశారు. మేము ఎంతో అబ్జెక్షన్ చేసినా కూడా డే అండ్ నైట్లో డే టైం మొత్తం మేము అక్కడే ఉన్నాము. అప్పట్లో నేను స్కూల్ స్టూడెంట్ని. స్కూల్కి వెళ్ళకుండా రోడ్ జేసీబీల ముందు కూర్చున్నా కూడా అప్పట్లో డే టైంలో ఆపేసి నైట్ టైంలో అనేసి వాళ్ళు ఎవరు రారు అనే ఉద్దేశంతో నైట్ టైంలో ట్రాక్ వేశారు. అప్పట్లో దాల్మియా వాళ్ళు వచ్చి మాతో కొలికి వచ్చి మాట్లాడారు. అప్పట్లో పర్సనల్ చెక్ అనేది జీవీఎం రాజు గారు ఇచ్చారు. మాకు 6,80,000 రూపాయల చెక్ కూడా మాకు బోన్స్ అయింది. దానివల్ల అది పర్సనల్ చెక్ ఇచ్చారు. దాని వెనుక కూడా ఏదో మ్యాటర్ రాశారు. అంటే ప్రజల్ని తెలివితేటలు లేకుండా ఉండేటట్లు, వాళ్ళు చదువు రాదు, వాళ్ళని ఏమన్నా ఏం చేయలేరు అనే విధంగా ట్వీట్ చేసి చెక్కు వెనక రాసిచ్చారు. అప్పట్లో ఉన్న మేధావి, పెద్ద మేధావి ఆయన. అప్పట్లో కూడా మేము ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలో మాకు ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పి ఒక లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చారు. అప్పట్లో కూడా దాల్మియా లెటర్ హెడ్ మీద అప్పుడు ఉన్న జనరల్ మేనేజర్ గారు రాసిచ్చారు. మా నాన్న వాళ్ళు ముగ్గురైతే మాది ఫస్ట్ గ్రాడ్యుయేషన్